ఇట్లా పోదామా ఇట్లా మనం రాత్రి ఫస్ట్ ఇక్కడికి వచ్చింటే అప్పుడే కొనుక్కుంటుంటుంది. నిద్ర అయింది కానీ కొంచెం బట్టలు ఇట్లా అన్నీ తీసి పెడతాడు ఇప్పుడు సైడ్కి. అసలు మనం బట్టలు తీయాలి. ఇంకా బ్యాగులు ఇంకా ఏమేమి నాన్న కూడా చూసుకోవాలి. ఇంకా జై శ్రీరామ్. కరెక్ట్ టైం అన్నా వెళ్తున్నాం. నత్తవల సార్ టోల్ ప్లాజా బాగా దొరికింది నైట్. నీ ఫోన్ ఉంది కదా. ఇప్పుడు మనము ఏంది వర్షం పడుతుంది నీ అద్దాలు ఇది చినుకులు పడుతూనే అనుకుంటా మొత్తం. అబ్బా ఒక అర్ధగంట ముందర వచ్చింటే అయిపోతుండే రాత్రి. కానీ ఇదంతా నానేదే అమ్మ పచ్చిగా. ఈరోజు టెక్కాలి పలసన టెక్కాలి పోవాలి. ఈరోజు టెక్కాలి వరకు పోవాలి. పోతే ఒకవేళ టైం ఉందంటే పలసన ఆడిపోవాలి. ఎండ వేసింటే బట్టలన్నీ ఆరుతుండే. ఫోన్ ఏది సేమ్ ఒకటే రోడ్డు కానీ చూద్దాం మళ్ళా ఎక్కడ తిరిగేది ఉందేమో. టెక్కాలి 104 ఉంది టెక్కాలి. ఈరోజు ఎండ ఏమొస్తుందో నాకు అవుతే. ఇది మనం నిన్న ఒక 10 కిలోమీటర్ల ముందరనే వర్షం ఉంది అంతే, అవతల లేదు. సడల్న ఆ పెట్రోల్ బంక్ కదా అక్కడ తిప్పుకున్నా పోలే మనం. మధ్యలో పెట్రోల్ బంక్ వచ్చి అది తిప్పుకొని పోయింటే ఆరామ్ సేఫ్ ఉంటుంది. ఇక అది ఇంకోటి రోడ్లో తిరగనికే లేదు మధ్యలో ఇంకా మేడలు ఉంటాయి. ఒకళ్ళు కూడా తిరుగుతుంటే మరి. ఇంకోటి మనము వర్షము స్టార్ట్ అయ్యాము కావడం మొత్తం ఇట్లా రబ్బరబ్బర స్పీడ్ పడే వర్షం పడగల వాళ్ళగా. నేనేమంటే 1-2 కిలోమీటర్లు పోతే ఒక ఊరు వస్తుంది కదా, ఇది కప్పుకునేమని వేసి ఎందుకు తొందర పోదామని లోపల వర్షం దబా పడేసి. అదొకటి వర్షం పడింది కూడా మనకి పెద్ద ఏం నానలేము. కానీ ఈ లారీలు కార్లు ఇవి పోయేవారికి స్పీడ్కి ఆగిన నీళ్ళు మొత్తం పాపం ఎట్లా మొత్తం ఇట్లా ఒక డ్రమ్ముతో తీసుకొని గుమ్మరించి అదే ఎక్కువ నానకం బ్యాగులు. స్పీడ్ తీసుకునే మళ్ళీ 40 స్పీడ్ ఆటోమేటిక్ తీసుకునే 40 అంటున్నా. డౌన్ ఉంది కదా
టాటా స్కూల్ డౌన్. నిన్న 50 వచ్చినాం నిన్న, ఇప్పుడు 40 దాటింది. కళ్ళు మూసుకపోతున్నాయి గాలికి. ఇప్పుడేం అద్దాలు అవసరం లేదు, కానీ రాత్రి కూడా 12-1 వరకు లేచిన మళ్ళా అది రాత్రి ఫోన్లు పక్కల కెమెరా అన్నీ బయట పండుతున్నాను. నిద్రపోయినా అట్లే నా ఫోన్లో అది చేసుకుంటా వీడియోది. నిద్రపోయినా నీ ఫోన్ నా పక్కనే ఉంది, నా ఫోన్ ఇట్లే నా చేతిలో ఉంది, కెమెరానేమో ఇక్కడ కాళ్ళ దగ్గర ఉంది. ఇంకా నయ్యం మేము మంచి వాళ్ళు ఉంటున్నారు ఆడ. ఎంతో మంది వచ్చిపోయింది మళ్ళా షిఫ్ట్లా. నిమిషం వస్తున్నారు పోతున్నారు. కానీ ఒక్కరు కూడా ముట్టలేదు కదా, లేకపోతే మూడు ఇసుకోబోతుంది. లేకపోతే ఒక్కడు అటు ఇటున్నా మూడు ఇసుకొని పోతుండ్రి. ఆ బ్యాగులతో పక్క పెట్టి 3 బయటనే ఉన్నాయి, మెయిన్ కెమెరా, ఇది, ఫోన్లు. మళ్ళీ ఎప్పుడు మేలుకి వచ్చింది అది, ఎవరు వచ్చి 2-3 వచ్చి గట్టిగా మాట్లాడుతున్నారు కదా, అప్పుడు మేలుకి వచ్చింది. చేతి అట్లే ఉంది, ఫోన్ ఇట్లా పట్టుకున్నా కదా, ఇదేమో ఫోన్ ఏలు అట్లే ఉంది, చేతి అట్లే ఉంది, ఏమని మొత్తం ఇట్లా పెట్టుకొని అనుకున్నందుకు రక్తసర్పం ఇట్లా ఆగిపోయింది చేతికి, కింద ఉంది. నిన్న వేరే ఇంకెవరైనా పోతున్నాయి, ఫోన్లు పోతున్నాయి, కెమెరా పోతున్నాయి. నేనేమనుకున్నా ఇట్లా చేసే లోపల వీడియో చేసి పండుకున్నామని చెప్పి ఆ వీడియో చేస్తుంటే అయిపోయి అది నిద్ర ఆటోమేటిక్ కళ్ళు మూసుకపోయినాయి, నిద్ర వచ్చింది. ఇక మళ్ళీ నాకు చేసి 1 గంట అయినా లేచితే మా ఫోన్ అట్లే పట్టుకోండి. అదే రాత్రికి అన్నీ చేసి నిద్ర పండుకొని నిద్ర సోదరు లేచి కూర్చుంది. ఇక కూర్చొని చేసిన తర్వాత దాంట్లో పెట్టి పండుకుంటే అదే విచిత్రం అనిపించింది నాకైతే. అమ్మ ఒక్కరు కూడా ముట్టలేదంటే గ్రేట్ అమ్మా అని. అమ్మ నిన్న ఉదయం కూడా నువ్వు టిఫిన్కి పైసలు ఇచ్చినావు చూడు, 100 200 ఇచ్చినావు కదా, నేను జోబులో పెట్టుకున్నా, ఫోన్ పైన పెట్టుకున్నా. ఇక మీన జోబు మర్చిపోయినా అది ఆ అంగికి ఆనే పెట్టుకున్నా. ముందరికి వచ్చేటప్పుడు ఇట్లా సార్ నా ఫోన్ తీసినా ఒక 100 నోటు పడిపోయింది, ఒక 100 జోబులో ఉంది. నేను కొంచెం ముందర పోయినాక మళ్ళీ చూస్తే ఇదేమో 200 ఉంటే 100 ఉందని చెప్పి చూస్తే అనుకుంటే ఇక ఫోన్ తీసేప్పుడు పడిందని వెనక్కి పోతుంటే డ్రైవర్, అది మన టాటా ఏసీ డ్రైవరు ఇట్లా పోతున్నది మన ముందర, అతని ఇట్లా ఆపి ఎక్కేటప్పుడు చూస్తుంది. ఇక ఇట్లా ఆయన ఏమని అతనికి దొరికినాయని చక్కగా అతనితోకే పోతుంది. ఇట్లా ముందరికి వస్తుంటే అని 100 రూపాయలు పడినా ఇంతకుముందు టిఫిన్ కానీ పోతుంటే దొరికినాయేమన్నా అంటే ఇక అతన్ని ఏం ఆలోచించకుండా దొరికినాయని చెప్పి డైరెక్ట్ ఇచ్చే. నిన్న ఈ కొడుకు కొడుకులు కదా ఏం లేదు అది అంటారు ఇక చూడదు. కానీ బాగా అనిపించాను నిన్న. అవును 100 రూపాయలు ఎవరు అది మరి ఆ బ్యాగ్ కాడికి వచ్చినాయి 100 రూపాయలు. మనం అది బ్యాగ్ మధ్యలోకి ఎవరు రాలేదు, మన బ్యాగ్ మధ్యలో మన 100 రూపాయలు ఎక్కడికి వచ్చినాయి. ఆ టిఫిన్ ఆ కవర్ కూడా పక్కన ఎవరు అది ఎవరైనా పెట్టిపోయినట్లుగా అనిపిస్తుంది. మిగతా వాళ్ళు కూడా అందరు మనదే అనుకున్నాడు, కానీ అది ఎవరైనా పెట్టిపోయినరా ఏమో అర్థం అవుతలేదు నాకు తెలిసి. అది కాదు నేను ఆ 100 ఈ కవర్ పెట్టిపోయింది, కానీ మనం కవర్ ఎవరిదైనా ఉంటుందని ముట్టపోతుంది. ఆ 100 ఏమంటే మన బ్యాగ్ల కన్నా ఉంది కదా, మనదేనేమో అంగిలకేది పడిందేమో అని చెప్పి మనం తీసుకున్నాం. అదే మెల్లమెల్ల దగ్గరికి వస్తుంది. అది ఒక్కొక్కరు వచ్చినట్లు ఇది ఎవరి దగ్గర పెట్టుకుని మన దగ్గర వచ్చింది. అది నాకు ఆ 100ది ఇచ్చిటాం అంటే 100ది మనదే అనుకున్నా బ్యాగ్ల
కట్టినందుకు అయ్యల నుంచి పడ్డాయేమో అని. మరి అంతే ఉంటుంది. ఇప్పుడు ఆ బ్యాగ్ల కాడికి అయితే ఎవరు రారు, మనం చూసుకుంటూనే ఉన్నాం కదా, బ్యాగ్ల ముందరనే ఉన్నాం కదా. ఇయ్యలేదు, కవర్లు ఉన్నాయి అది కూడా. అదొకటి ముందలు కూడా ఎవరు రారు మన బ్యాగ్ల కాడికి, వాళ్ళు అక్కడ ఉంటే అక్కడనే సైడ్ పోయినరు. ఆ కవర్ ఎక్కడ నుండి వచ్చా ఫస్ట్? దాంట్లో ఏమో ఫుడ్ ఉన్నది కానీ ఆ ఫుడ్ కూడా నాకు తెలిసి టైమింగ్కి దేవుడు పంపించినట్ల. అది ఎవరు మనం ఆ టిఫిన్ తీసుకుని చూడు, వాడు ఎప్పుడు అన్నం కట్టిండే మా 2 ప్లేట్ అన్నం వేస్ట్. అది ఫుల్ మీల్స్. దాంట్లో మరి చెప్పాను కూడా దాంట్లో కూర ఎందుకు వేసిండ్రు, గుడ్డు వేసిండ్రు, అది మటన్ ముక్కలే ఉన్నాయి దాంట్లో. నీ అమ్మ నువ్వు ముట్టితే ఇక అయిపోయా, నిన్న జ్వరమే వస్తున్నాయి నీకు. ఆడిగా మాటకి వేసుకుంటే ఇక నీ అమ్మతో నేను కూరగిరి కూడా యాత్ర. అదే ఇక నేనేం చేస్తే అన్ని కవర్లు ఇప్పి పెడతాను, తినేటప్పుడు ఇప్పటికే రాదు కదా అని చెప్పి అన్ని ఇప్పుతుంటే ఫస్ట్ కూర ఇదేంది ఇంత గట్టిగా ఉందని చెప్పి ఇట్లా వద్దు చూస్తే ముక్కలే ఉన్నాయి అన్నీ. ఇంకా మళ్ళీ తర్వాత ఇంకో కవర్ ఏమో వస్తే దాన్ని డైరెక్ట్గా కూర్చుంది, ఇక దాన్ని ఇబ్బంది లేదు, ఇక కనిపించే కదా. ఇది వీళ్ళు బిజినెస్ చేసేవాళ్ళు కూడా ఇట్లా జెండాలు ఉన్నాయి ఇంకా అదని అన్నాడేమో. ఫోన్లో మాట్లాడుకుంటా ఇట్లా ఉంటుంది ఫోన్లో పంచాయతీ. అదొకటి. ఇప్పుడు యాత్రకు పోతున్నప్పుడు అవన్నీ ఇట్లా చేస్తే నీ అమ్మ తినేటోడు ఇక అదే తినేటోడు ఉంటే ఇక బాగా లడ్డూలాగా దొరికిందిరా అమ్మ కూర అంటుండే. ఇక అదే సరే అది పక్కన పెట్టినా అన్నం కూడా ఎప్పుడు చేసిందేమో అది వాసన వాసన అమ్మ కంపు. మళ్ళీ దాంట్లోనే కొంచెం మంచి అన్నం ఉంది. నేనేమనుకున్నా ఫస్ట్ మిగతా ఏంటంటే వర్షం పడింది కదా నానిపోయిందేమో మొత్తం అన్నీ అనుకున్నా. అదే సర్దిది ఉంది, అది అప్పటికే వాసన వస్తుంది. పొద్దున్నది 2 కలిపి పెట్టేసారు. తిన్నలే రాత్రి ఎంత ఆగలేదా కానీ ఏమో లాస్ట్ కాదు మెత్త పెరుగుంది కాబట్టి ఆ పెరుగుతో అట్లే ఇక మెత్తగా అన్నీ. నాకు అదే ఈ కవర్ వచ్చాయి కదా, ఈ కవర్ కూడా అట్లా దేవుడు పంపించినట్ల ఎవరితో పంపించడేమో అనిపించేది నాకు. మనం చూడకపోతే మన కవర్ కానీ మనది కాదని ఊరుకున్నాం మనం. మన దగ్గరికి కానీ ఇక సరే ఇక ముట్టినాయి మనకి. పెట్టిపోయిన పక్క ఎవరైనా పెట్టిపోయిన ఉంటారు, యాత్ర పోతున్నారు కదా తినడానికనే పెడదాం అన్నట్టు పెట్టిపోయిన ఉంటారు. వాళ్ళు మళ్ళీ ముందరకు రాకపోయారు, అదే తెలవు అసలు కవరే లేదు. వాళ్ళకి అవసరం కూడా లేదు, ఆడ తినేట వాళ్ళకి. వాళ్ళ క్యాంటీన్ ఆడనే ఉంది, ఆడ పనిచేసే వాళ్ళందరూ క్యాంటీన్. ఇలా తినవచ్చు, ఒకరిద్దరికి ఎక్కువనే ఉంటారు అని చెప్పి అని. ఇక మనం ఏమంటే తెచ్చినాం ఇక ఎట్లా తిన్నాం అన్నట్లా అడగబుద్ధి కాలే. మళ్ళా ఎంత 130 రూపాయలు కదా ఫుల్ మీల్స్. మనం అది 120 తీసుకున్నది లెక్క మీద కొంచెం బాగా లెక్క మీదనే అది దాన్ని తగ్గట్టు కట్టించిండ్రు. వీళ్ళే ఉందో లేదో అని చెప్పి ఇంత మూట వేసిండ్రు దాంట్లోనే. అదే వేస్ట్ అయింది, అది పక్కా పడేసేది అయితే ఇలా పడేస్తాం అన్నట్లు ಎಲ್ಲರೂ ఉండవు నీ అమ్మ. ఫోన్లో మాట్లాడుతున్నా పనికిరాని ఉంటాయి నీ అమ్మకు. ఫోన్లో మాట్లాడుకుంటా చేసుకుంటా మొత్తానికి ఇక నీకు నిన్న జ్వరం వస్తున్నాయి కానీ ఇక తప్పేద్దాను. ఏం చేయాలన్నా చేస్తున్నాడు టైంకి. ఆ వర్షం కూడా అందుకే పడిందే మా కూర పెట్టుకోబోతున్నందుకు. ఇన్ని రోజులు పడలేదు మన మీద, లేకపోతే ఆడనే మనం ఒక ప్లేస్ అనుకునేంటివి ఆడనే ఆగుతుంటివి. కానీ అది ఆగకుండా ముందరకు పోయినామంటే ఈ కొడుకు తడవని ఈ కొడుకు పాపం అంటే అట్లా అడిగి సిల్వర్ పెట్టిండ్రు కదా, అయినా కూడా అది ఉన్నందుకే పడిందేమో నాకు అనిపిస్తుంది అంటున్నా. ఏమో విచిత్రం తెలియదు. నిన్నైతే అన్నం విషయంలో చాలా దూరం మీ అమ్మాయి. ఏం అది అన్నం పాసిపోయింది అప్పటికే.
ఆడ కూడా ఏడ మనం స్నానం చేసి ఆ మఠము ఏదో ఉండే కదా గుడి ఆడ తిని తిన్న తర్వాత ఏం అన్నం అదే అదే ఆడ మీరు పెట్టుకోపోయి రాత్రి తింటానే కదా పెట్టుకోపోరు అన్నది మనం పెట్టుకోపోతే అది కొంచెం పెట్టుకుంటే 10 కిలోల పరిగెని అట్లా సైకిల్ పోతుంది ముందరికి అమ్మ ఇక అదే మధ్యలో కోతులు కనిపించాయి కదా ఆ కోతులకి ఆడ కవర్ పెట్టేసినందుకు అదే అదే అందుకోసం మరి కనిపించదు లేకపోతే అది మనం ఎంత ఎదురున్నా కూడా అదే మయ్యారు కాడ మయ్యారు అని చెప్పి అతను వచ్చింది కదా బాదాము అవన్నీ ఇచ్చిపోయాడు మరి రాజు నేను పూజ పంతుల లాగున్నాడు కదా మళ్ళీ కలిసి అదే పోయేటప్పుడు చూసుకుపోయిండు మనం ఎట్లా స్నానం చేసి అది తినే వరకు లేట్ అయింది కదా ఆ టైంలో వచ్చిండు మళ్ళీ జెండా చూసి నన్ను చూసి వచ్చే మాటలు పెట్టి అదనే చెప్పే కదా ఒకటే ఉంది ఏం పెద్ద పదగ వచ్చేటప్పుడు ఒకటే ఎత్తుంటుంది పోయేటప్పుడు ఆరాం పోవచ్చు అని ఇక మనకి అది ఆయన చెప్పినప్పుడు డౌటే ఉండే కొండ అనే వరకు ఇంక అయిపోయి ఎంతో కొంత ఉంటుంది ఎత్తాను కానీ ఎత్తే లేదు అది వచ్చిన తర్వాత దేవుడు వచ్చి చెప్పారు ఇక మీరు ఓరి నేను చూసుకుంటే వెనకన్నట్టుంది కదా కానీ అది మస్తు బాగా అది లాస్ట్ గుట్ట మధ్యప్రదేశ్లో అది లాస్ట్ గుట్ట అదే 3 గుట్టలు ఎదురైనాయి కదా మనకి రెండేమో నెక్స్ట్ కదా చేసి కానీ లాస్ట్ పంపించే కిందికి యూపీలోకి ఎంట్రీ చేసే బాగా ఇంతసేపు రమీనా వేసుకుంటూ పోయిండు జరిపి సంతోషంతో రా అని చెప్పి పంపించారు మస్తు స్పీడు మనం ఎంత స్పీడ్ పోతే ఇంకా బైక్ అయినా కంట్రోల్ చేసుకోవాలి అట్లా దాంట్లో కంట్రోల్ అయితేనే బైక్ బంద్ చేస్తే బ్రేకులు పెట్టికి రాదు అది ఎప్పుడు ఆనే ఉండాలి అదే ఇప్పుడు మనము పోతుంటే కూడా ఆ స్పీడ్లో 70 స్పీడ్లో ఒక దగ్గర ఫ్రీ బ్రేకర్లో స్పీడ్ వచ్చేది అలా బాటిల్ పడిపోలేదా కింద మరి ఆ స్పీడ్లోనే కదా పడిపోయింది అప్పుడప్పుడు బ్రేక్ కొట్టినందుకు ఈ కండిషన్ ఉన్నాయి కాబట్టి పడేది బ్రేకులు లేకపోతే ఇప్పుడు మన మామూలు సైకిల్ అవి ఉంటాయి కదా అట్లాంటి బ్రేకులు అయితే అసలు పడని కూడా పడాయి ఆ స్పీడ్కి అట్లే బ్రేకులు రాసుకుంటూనే పోతాయి ఇవి డిస్క్ బ్రేకులు కాబట్టి సడన్గా పట్టిన పని ఆగిపోయింది అది ఆ పత్తులు అట్లే ఆ టైర్కి ప్రెషర్కి ఇంకా సంస్కృతి అట్లనే పోతాయి బ్రేక్ పట్టినా కూడా చాలా అందుకే చూసుకొని పోవాలి అట్లాంటి ప్లేస్లలో మన ముక్కల నుండి జగ్గేంత కానీ సైకిల్ మాత్రం చాలా గ్రేట్ నేనా అమ్మ ఏమి ఇంత నేను ఒక 70 పైన ఉంటా నువ్వు ఒక 60 పైన ఉంటావు లేవు 60 ఎంతను ఇక 2 కలిపితే అంతే నువ్వు ఒక 60 నేను ఒక 70 అనుకున్నా కూడా 130 కిలోలే 130 150 ఇవి ఒక 20-30 ఇవి కూడా 20-30 పైన ఉంటాయి లగేజ్ 150 పైన ఉంది అంత వెయిట్ని కూడా మోసుకొని పోయింది చాలా గ్రేట్
అయినా ఇబ్బంది పడతాడు కదా, ఆడికే కడుపు కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది. అబ్బా నువ్వు కాబట్టి కూర్చున్నావు, కానీ అవి ఆ మందులు ఈ మందులు వాడుకుంటా అవుతుంది. కానీ వేరే వాళ్ళు అయితే కూర్చోకండి, అది ఆయుర్వేదం మందులు. అదే ఆయుర్వేదం మందులు ఉన్నాయి పక్కన వేసుకున్నా కదా, పనిచేస్తున్నది. లేకపోతే నాకు కూడా అనిపిస్తుంది కానీ ఎట్లా ఇది ఇక పడేటప్పుడు ఒకటి నొప్పి ఉంటుంది, ఇక మళ్ళీ ఉదయం తొక్కుతుంటే అదేం నొప్పి కానీ ఇప్పుడు ఏం నొప్పులు లేకుంటాయి, మళ్ళీ అలవాటు అయినట్లు అవుతుంది. ఎక్సర్సైజ్ చేసినట్లు అవుతుంది. ఇక రాత్రి పడుకునేటప్పుడు ఇట్లా తిరిగేటప్పుడు అయితే అబ్బా అబ్బా ఏం ఇట్లా బండలు పెట్టినలా అనిపిస్తాయి. తిరిగడానికి కూడా ఇట్లా తిరుగుతుంటే ఆ నొప్పి ఏమైనా కాళ్ళ మీద పోతే ఎట్లుంటుందో అంత అనిపిస్తుంది. ఇది అది నీవు కళ్ళు అది తాకముంటే నీ నుండి కూడా కాపాడు. తాకం లేదు కానీ తాకము కూడా ఇదే ఇప్పుడు ఛార్జింగ్ ఉంది కాబట్టి మనకి ఆరాం అనిపిస్తుంది. ఈ దొక్కం అదే అప్పుడు అట్లా సైకిల్ విగ్రహం తీసుకుని టైంకి అన్నీ దారి చూపించాలనే చూస్తాడు. లేకపోతే ఈ సైకిల్ తీసుకోకముందు మనం అట్లా సైకిల్ మీద రావాలి, నువ్వు ఒకటి నేను ఒకటి అట్లా తీసుకొని. అప్పుడు ఏమనుకునేవి, నువ్వు ఒకటి నేను ఒకటి తీసుకున్నాము. ఒక అట్లా సైకిల్ ఉంటే కొత్త సైకిల్ రేట్లు ఎక్కువ చెప్పారు కాబట్టి పాత ఇంటికి పోతే మనం ఆడ ఒక సైకిల్ ఉంది. అది కాదు, ఫస్ట్ మనము కొత్త సైకిల్ కావాలని చెప్పి పోతాం కదా, వాడు రేట్ ఎక్కువ చెప్పినాక పాత ఇంటికి అది సైకిల్ ఉంది కదా అది తీసుకొని వస్తామని చెప్పి అది చూస్తే దాన్ని చేపిస్తే అయిపోయి చెప్పి వాడుకొని పోతాం. వాడు అదే రేట్ ఎక్కువ చెప్పి వాడు కూడా దానికి ఏడికి 3000 అవుతుందని. అది ఇక దీనికి ఇంట్లో అయితే కాదు, ఇక అన్న సైకిల్ నేను తీసుకుంటా, ఇక కొత్త సైకిల్ ఒకటి నువ్వు తీసుకో అని చెప్పి చూస్తుంది. అందులోపల ఎట్లా తెచ్చిన సైకిల్ ఇంటికి తీసుకోపోయి నీకు ఇచ్చి మేము అక్కడ పోయినందుకు నువ్వు లేక అది కాదైనా ఆడ ఒకవేళ మళ్ళా ఆడ 3000 రేట్ ఎక్కువ చెప్పకుండా అది వాంతోనే పెడుతుంటే, అవునా? నేను అన్న సైకిల్ తీసుకొని వస్తుంటే నువ్వు చేసి పెట్టా అంటుంటే వాడు రేట్ ఎక్కువ చెప్పినందుకు మాకు నచ్చక వద్దు దీని 3000 పెట్టేందుకు కొత్తది వస్తుందని చెప్పి అది పోయినందుకు వాడు పవన్ గారు ఉంటే మళ్ళీ 1 kg పంపిస్తుంది ఆ సైకిల్ ఇంటికి తీసుకురావాలి. అది లేకపోతే నేను అన్న తీసుకొస్తుంది, ఎవరైనా తొక్కుని వస్తుంది, నువ్వు బండి మీద పోతుంది. ఇక మేము అక్కడ సైకిల్ కోసం అక్కడ పోయినాం కదా, అక్కడ పవన్ గారు లేడు కదా, నువ్వు తీసుకొని పోయినాం అప్పుడు. లేకపోతే నువ్వు తీసుకొని వస్తుంది ఇంటికి. నాకే నేను అది ఫోన్లో ఏమో దమ్మొచ్చా అంటున్నాడు, ఇంటికి పోయే దమ్మొచ్చా అంటే ఇదేమో అన్నీ పరిచయం అవుతుంది. అది కూడా మనకి అది కూడా ఒక అనుభవం. ఏమంటారు ఎందుకు అనిపించినట్లా ఏమవుతుంది సైకిల్ అడుగురుగా ఈ సైకిల్ నుండి మీకు అయితే లేదని ముందే చెప్పినాను అట్లా మనకి దేవుడు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇద్దరం పోవాలంటే ఏం చేయాలి, ఇక సైకిల్ నీకు అయితే లేదు, ఆస్తాం ఉంది కదా ఆ దమ్ము సంకల్పం. ఈ జన్మంలో నేను అయోధ్యకి పోతానా దర్శనం చేసుకుంటున్నా లేదని అప్పుడే గుళ్ళనే అది చూసుకుంటానే అనుకున్నాను. అనేటాలకి మళ్ళీ నీవు ఎట్లా అయిందో నాకేమైందంటే అప్పుడు అంతకుముందు మనం ముందు పాదయాత్ర పోతుండే, అప్పుడు అడిగి అది ఆడిపోతున్నానంటే పాదయాత్ర పోతున్నానండి తంగి పిల్లాడు. ఇక తర్వాత ఇక నాకు పోదామని లేదు, ఒక వీడియో తీద్దాము అంత వేయాలక్కడేంటి ఒక వీడియో తీసింది కదా అంతనా. తర్వాత మళ్ళీ ఏమైంది అది కాదు, నువ్వు ఆమె అదే ఇప్పుడు ఆ పిల్లాడి పైన కూడా నాకు అయోధ్య పోదామని ఏమీ ఇది లేకుండే. ఇక అదేమంటారు సైకిల్ తీసుకొని పోదామని ఎట్లా ఆలోచన నాకే తెలియదు. ఆలోచన ఎందుకు వచ్చింది కూడా ఐడియా లేదు.
అనుకున్నా 4 కిలోలు కూడా మళ్ళీ మనకి బండ తిరుమల కూడా అయ్యా అక్కడ అయోధ్య పోయి వచ్చిన నేను అదేమో అనేది అది కూడా అది ఇక అట్లే అది మనకు తెలుస్తున్నట్లా ఇంకా మీరు కూడా ఊరు అన్నట్లా సిగ్నల్ రారు మీరు కూడా రారు అన్నట్లా ఒక్కొక్కరితో ఇప్పుడు నడుచుకుంటూ పోయేది ఒకటి అనిపించింది ఇక తర్వాత అయ్యా అయోధ్య వచ్చినా బాగుంది అది అని చెప్పి అనింది కదా మనం ఎంత సంకల్పమా అట్లే ఉంటుంది అది నాకైతే ఐడియా ఎందుకున్నా పోదామని కానీ ఇక అయ్యా చెప్పిన తర్వాత అప్పటి కూడా పోదామని లేదు ఉంటుందే సడన్గా ఓపెనింగ్ గుడి ఓపెనింగ్ మళ్ళీ ఎదురు వచ్చాయి పూరి జగన్ పోయేటప్పుడు ఇప్పుడు కూడా మన డిస్టిక్ లెవెల్ కాదు కూడా పెద్ద అదే అదే శ్రీకాకుళం ఇంకా 20 కిలోమీటర్లు పోతే శ్రీకాకుళం వస్తుంది. నెక్స్ట్ వచ్చేది సుభద్రాపురం. ఇది కింద నుండి పోమా ఇది ఎత్త ఎక్కువ ఉంది మళ్ళీ పోతుంది. ఏమన్నా ఊర్లో వచ్చినప్పుడు ఇట్లా ఉంటే ఆ డౌట్ పడి వస్తుంది. ఇంకొక 5 కిలోమీటర్లు పోతే టిఫిన్ చేద్దామని చూస్తున్నా. మరి పండు తింటావా 5 కిలోమీటర్లు ఆగుతావా? తింటా అంటే ఇప్పుడు తిను అది పోయేవారికి 5 కిలోమీటర్లు అంటే 15 నిమిషాలు పడుతుంది మినిమం. ఆకలైంది ఎట్లా రాత్రి ఎట్లా తక్కువ తినేది తిన్నావు ఆకలి అవుతుంది కరెక్ట్ చెప్పు. ఆకలి అవుతుంది అంటున్నావు రాత్రి అన్నమే తినలేవు. మరి పండు తిన్నా అంటే తిను అంతా తిను. అందుకే ఒక 5 కిలోమీటర్లు పోతే ఇప్పుడు 104 ఉండే కదా, ఒక 55 కిలోమీటర్లు దాటినట్ల టిఫిన్ చేసి ఒక 20-30 పోతే దాని తర్వాత ఛార్జింగ్ పెట్రోల్ బంక్లో దొరికితే అట్లే పెట్టి టిఫిన్ చేసి ఒక గంట ఆగి పోదాం. మొత్తం 50 కిలోమీటర్లు పోవచ్చు గంట ఆగితే. రైట్ సైడ్ పోతే శ్రీకాకుళం 3 కిలోమీటర్లు అంట. ఇచ్చాపురం 131 స్టేట్స్. రేపు దాటుతాం ఇచ్చాపురం. సరే కూర్చో. జై శ్రీరామ్. ఇది బ్యాగ్ దాడుతుంది అన్నా. వస్తామన్నా. జై శ్రీరామ్. థ్యాంక్ యూ అన్న. జై శ్రీరామ్. ఏం దడుతుంది నాకు తాగిన దడుతుంది. ఏం మాట వస్తుంది తాగి దడుతుంది. ఏమైంది అంత కిందనే పోనీ. ఇంకా ఎంత మనము
55 అట్లా వచ్చినాం కదా, దగ్గర 60 కిలోమీటర్లు వచ్చినాం ఈరోజు కదా. ఇక టిఫిన్ తెచ్చుకొని పెట్రోల్ ఛార్జింగ్ బంకులో ఛార్జింగ్ పెట్టుకున్నాం అనుకో సరిపోయింది. ఒక 20 కిలోమీటర్ అయింటుంది, గంట పెట్టినాం కదా ఛార్జింగ్ బంకులో, గంటనే కరెక్ట్ 10కి తీసినాం మ్యాప్స్. 45 కిలోమీటర్లు ఉంది మనం పోయేది. 45 కిలోమీటర్లు మధ్యాహ్నం వరకు పోతే ఆ ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ 5 గంటల గంట బయలుదేరితే ఒక చెక్కాలి. ఇప్పుడు పోయేది చెక్కాలి, ఛార్జింగ్ పెట్టుకొని మధ్యాహ్నము మళ్ళీ ఒక 40 కిలోమీటర్లు మధ్య సాయంత్రం పోతే రేపు దగ్గర అవుతుంది. వర్షం రాకుంటే బాగుంది ఈరోజు. 45 ఎగ్జాక్ట్ ఉంటుంది ఛార్జింగ్. ఏం ఎక్కువ ఎక్కినట్టుంది, ఎక్కింది కానీ చూడాలి ఇప్పుడు ఎంత దూరం వస్తుంది. మనకి 40 వచ్చినా రాదు ఇప్పటికి. 45 ఉంది కదా, 20 గంట కవర్ అయింటే గంట పైన పెట్టింటే ఇంకా కొంచెము గంట. మనం 9కి ఏం పెట్టాము, 10 కాకముందు రీచ్. పూరి బాగుంది, ఆ చట్నీ బాగాలేదు కదా. ఇడ్లీ బాగున్నాయినా, చట్నీ అదే సాగు వేసింది కదా, అదొకటి బాగుంది. వడలు అసలు వెరైటీగా ఉన్నాయి కానీ రేటు తక్కువ ఉంది. 20 60 రూపాయలు మూడింటికి. 2 ప్లేట్ పూరి, 1 ప్లేట్ ఇడ్లీ వడ. పూరి చేయను అతనా ఈరోజు గ్రౌండ్ హనుమంతు ఉంది, ఈరోజు పెద్ద ఉంది. ఫస్ట్ టోల్ గేట్ కదా ఈరోజు, పోయింది లేదు. మనం స్టార్ట్ అయింది నటవలస అని చెప్పి ఆన్నే, అది నిన్ననే లెక్క. ఈరోజు అయితే ఈ రూట్లో ఇది ఒకటి, ఇదేంటి టెక్కలి రూట్లో. సైడ్ ఉంది, టిఫిన్స్ ఉన్నాయి లేవు. కానీ ఛార్జింగ్ అవతల ఉంది, పెట్రోల్ బంక్ అవతల సైడ్. ముందరకు పోదాం. ఇంకొక మా సైకిల్ చిన్న మామిడి అని ఉంది, అక్కడ పోదాం. పోతుంది ఇంకొక 2-3 కిలోమీటర్లు పోతుంది. ముందర ఒక బంకు కనిపిస్తుంది, ముందర ఒక బంకు ఉందాడ కాదు. హోటల్స్ ఒక్కటి కూడా కనిపించలేదు ఏం లైన్లో. ఆన్ చూసుకుంటూ వస్తుంది. అది నేను అదే వీడియోస్ చూపించాను.
బంద్ ఉంది. ఉన్నాడు ఒక ఆయన. అదే అదే అన్నా, కొద్దిసేపు ఛార్జింగ్ పెట్టుకోవడానికి అవకాశం ఉందా అన్న? పెట్టచ్చు. థ్యాంక్ యూ అన్న. సైడ్గా ఆపనా కదా, సైడ్గా ఆపుతా కదా. వెహికల్స్ వస్తాయేం కదా, వెహికల్స్ వస్తాయేం కదా. ఓపెన్ అవ్వలేదా? ఇది ఎక్కడ ఉంది? యాడికి అన్నా? ఇది బ్యాటరీ ఉంది, 3 పిన్ ఛార్జర్. కొంచెం దిగు. సైకిల్ పెడతా ఛార్జ్. బ్యాటరీ తీనికుంది, తీసేయచ్చు. ఇక్కడ హోటల్స్ ఉన్నాయా దగ్గరలో? ఎక్కడ దొరుకుతాయి? ఇక్కడనా? ఇక్కడ ముందుకి ఉంటాయి, బట్ కొంచెం లూప్ వెళ్ళాలి. అయితే కష్టం తిన్నగా. ఇది చికెన్ మటన్ అలా అయితే వెజ్ తీసుకోవడం. ఎలా అంటే ఎటు వెళ్తున్నారా? ఇటు ఇప్పుడు తెగ్గలి. ఓకే ఓకే. ఎక్కడ నుంచి? మైనగర్ డిస్ట్రిక్ట్ మొత్తం. అది ఉంది కదా, అది తిని ఉండాలి కదా. సాయంత్రం తిందాం ఇక. అది మోసం పండు ఇక బిస్కెట్ ఏముంది ఇక, అది తిని ఉంటే అయిపోయి. ఇప్పుడు ఇంకా వైరింగ్ నడుస్తున్నారు, వైరింగ్ వర్క్ నడుస్తుంది ఇంకా. ఓకే బ్రో, అవుతుంది. థ్యాంక్ యూ బ్రో. అవునా? ముందు వేరే ఏమైనా మరి అయితే ఇంకా ముందు బంక్స్ అట్లా ఉన్నాయి కానీ బట్ రేర్ ఎవడొక్కడు మ్యాక్సిమం. ఎందుకంటే ఈవో పాయింట్ మా దగ్గర తప్పించి ఎవరి దగ్గర ఇంక ఇవ్వలేదు. ఇప్పుడు మీకు ఇది ఇవి ఇక్కడ వస్తుంది ఆల్రెడీ. అంటే ఫాస్ట్ ఛార్జరా ఆప్షన్? మరి ఏ ఛార్జర్ వస్తుందో నాకు తెలియదు. కూలింగ్ వాటర్ కావాలంటే అక్కడ ఉంది, అక్కడ చూడండి డ్రింకింగ్ వాటర్. ఓకే ఓకే, కూలింగ్ వాటర్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ బ్రో. రైట్ బ్రో, చాలా థ్యాంక్ యూ బ్రో, హెల్ప్ చేసినందుకు. రైట్, హెల్ప్ చేసినట్టు ఎవరికి తెలియకూడదు అంటారు ఏం బ్రో? అదే వచ్చినమ్మని ఛార్జింగ్ పెట్టుకోడానికి అవకాశం ఇచ్చారు, అడగకుండా ఫుడ్కి. బ్రో ఇంకోటి ఆ ప్రసాదం కూడా మీరు అడగకపోతే అది మధ్యలోనే పాడైపోతుండే. మంచిగా వస్తున్నావా? ఇస్తున్నా. ఓకేనా? రైట్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. వస్తాం బ్రో. కలుద్దాం బ్రో మళ్ళీ. ఫోన్ తీసుకున్నావు కదా? ఈ రోడ్ అయితే స్ట్రేటే ఉంది. రోడ్ అయితే 3-2 అంటే 50 కిలోమీటర్లు పోవాలి. వర్షం వస్తే 20. పండుగనేది కదా, ఛార్జింగ్ ఎట్లా ఎక్కేది కావాలి కదా. 12కి పెట్టామంటే ఇప్పుడు 1, 2, 3 గంటలు అయింది. ఆ ఛార్జింగ్ ఉంటేనే పోయేది కష్టము. మనం ఛార్జింగ్ ఎక్కకుండా మధ్యలో ఇప్పుడు ఈ నుంచి టెక్కలి 20 ఉంటుంది, పలాస పెడతా 50 కిలోమీటర్లు. మంచిగా ఉందంటే చక్కగా పలాస పోదాం. 52 ఉంది కరెక్ట్. ఏమైనా దగ్గర పోతే రేపు తక్కువ పోయినా కవర్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వర్షం వచ్చే సిచ్యువేషన్ 3 రోజులు తుఫాను ఉందంటున్నాను. ఇప్పుడు మధ్యాహ్నం ఎట్లా కొట్టే వర్షం ఆడ ఉన్నాం కాబట్టి సరిపోయాయి. ముందర ఒకటి రాత్రి దాకా
కంటే ఎక్కువ అవుతుంది. అందుకే ఇప్పుడు గంటన్నర కవర్లు వేసుకోవాలి. అదే ఇప్పుడు ఎంత 3 అవుతుందంటే 4, 5, 6 వరకు పోవచ్చు. మధ్యలో వర్షం పడితేనే కష్టం. మొత్తం ముందర మేఘం అయితే ఇంటికి పోయింది. వర్షం పడేది. వీడియో చేద్దామంటే కూడా వద్దంటున్నాడు. గ్రేటే. అడగంగానే అదే అడగలేదు కదా అన్నం కూడా. హోటల్ ఫస్ట్ అడుగుతున్నాము. ఇక చక్కగా ఎంత ఆడ మనము అది నరసరామపట్నమో ఇది ఉంది ఆడికి తీసుకపోయి అదే నువ్వు కూర తింటావని తెలుసు కదా, ప్యూర్ వెజ్ అని చెప్పి మొత్తం మంచిగా ఉంది. లోపల ఎంత మొత్తం పార్సల్లు కూర్చొని తినడానికి ఫేమస్ ఉన్నట్లుంది. అది ఆడ తీసుకొని పోయి 120 రూపాయలకి నీ అమ్మ ఇద్దరు తినేటంతా ఎక్కువ. ఇప్పుడు నైట్ కూడా రైస్ ఒకటి తీసుకోవాలి. అదే అన్నం ఒకటి తీసుకోవాలి. కూర సరిపోతుంది కదా. ఆ సాంబార్లు ఇది ఏం లేదు ఇంకా మనము అయితే ఒక ప్లేట్ అన్నం తీసుకోవాలి. ప్లేట్ అన్నం తీసుకుంటే కర్రీస్ ఇట్లా అన్నీ వస్తాయి కదా. కానీ బరుగు అది తీసుకున్న తర్వాత బాగా వజను పాపిడి దాంట్లో మళ్ళా లడ్డు స్వీటు 11 రకాలు ఏమేమో కట్టి మర్యాద బాగా చేస్తారు ఆంధ్ర. నిన్న అన్నవరం కాడ కలిసే కదా కాకినాడ వస్తారు. తర్వాత బృందావనం రాజు, ఇప్పుడు ఈ బ్రదరు పరమేశ్ అంట కదా పేరు. పరమేశ్ అనే కదా పేరు. ఈ ఎత్తు లెక్క వరకే చార్జ్ తగ్గిపోతుంది. ఎంత కవరప్ అవుతుంది కానీ ఎక్కేటప్పుడు ఎక్కువ లోడ్ వస్తుంది కదా. అదే దిగాలి. ఇక్కడ దిగుదాం. ఇంకా పోతున్నా రివర్స్ పెట్టి తగ్గినాక అవునా బ్యాగ్ ముక్కుదేనా మంచిగా పట్టుకో. ఈ బ్యాగేజ్ అటు ఇటు అవుతుంది. ముందల బ్యాగు ఎక్కడ ఉన్నాను కానీ కాలుకోకూడదు తట్టకపోతే ఏం కాదు. ఇదేం చినుకులు స్టార్ట్ అవుతున్నట్లు అనిపిస్తుంది. ముందర వర్షం పడుతుంది. మొత్తం పొగ మచ్చలాగా ఉంది. అవునేనా మరి పడితే కష్టం అంటున్నా. 3:20 అవుతుంది. ఇంకా 48 కిలోమీటర్లు పోవాలి మనం. అదంతా నాకు తెలిసి మంచిగా పడుతున్నట్లు అనిపిస్తుంది. అది ఆన్నే వేసుకొని వచ్చేది. జై శ్రీరామ్. అదే రెయిన్ కోట్ ఈ బ్యాగ్ ఏం చేద్దాము. చార్జర్ అది నానకుండా నిన్న ఇంకా మంచిది. ఏం నానలే. ఆ లోపల అది కవర్ ఉంది కదా. వెనక ఉన్నప్పుడు ఇదంతా మర్చిపోగల వర్షం పడుతుంది. ఇప్పుడు కూడా ఆలు కనిపిస్తుంది వర్షం. తెలియకి వచ్చేకి కవర్ చేస్తుంది. ఎండ కొంచెం పెడుతుంది. మేఘం కొద్దిగా అడ్డం ఉన్నట్టు. ఎండ కొడితే ఒక 2 గంటలు మనకి కదా కవర్ అవుతుంది. అది పోయేవాడి ఎండ కొడితే నువ్వేంటి కదా. ఎండ కొడితే ఏదో అదో అనుకుంటూ పోతాము. వర్షం పడదు అంటే కదా.
ఎండ పడితే మనకి ఏం ఇబ్బంది పడుతుంది వర్షమే అదే కదా దానికి నీరు ఆకుండా కూడా పోతాం కానీ ఈ వర్షం కాగానే తెలియదు పనే కదా ఫస్ట్ వర్షంకి పని కాదు అంటున్నా నీ మాట కాదు ఇప్పుడు ఇన్ని రోజులు పైన ఎక్కకుండా పోతున్నాం ఆ రోజు గాడివాటినిలా పోతామేమని ఇప్పుడు అన్నీ ఇవే పోతున్నాం ఏమన్నా కానీ ఎక్కడో అని ఇది మళ్ళీ బరిగా అవుతుంది సైకిల్ ఇక్కడ కొంచెము మళ్ళా రఫ్ ఎక్కువ హార్డ్ పోతుంది అమ్మ చక్కగా పోతుంది కానీ సైకిల్ కష్టమైన పోతుంది అంటున్నా అమ్మ వేసుకుందామా రేణువి పడుతుంది చినుకు చినుకు అమ్మ ఇక్కడ నేను ఎండ అవుతుంది ఇందాకనే తిన్నాము ఎందుకని అన్న తిన్నారా తిన్నారా తిన్నా కాఫీ కాదు రైట్ బ్రో థ్యాంక్ యూ ఎన్ని కిలోమీటర్లు వస్తుంది భయ్యా పూరి అన్న ఎన్ని కిలోమీటర్లు వస్తుంది మా దగ్గర నుంచి 1200 అటు ఇటు 1100 1162 కిలోమీటర్లే ఉంది బ్రో బ్రో పర్లేదు బ్రో అరే ఉండండి బ్రో ఉండండి ఎక్కడి నుంచి మధ్యలో థ్యాంక్ యూ ఎక్కడ బ్రో మరి థ్యాంక్ యూ బ్రో చూసారా చూసి ఓకే ఓకే బ్రో థ్యాంక్ యూ కొంచెం మీరు కూడా దాని విషయంలో ఆలోచించాలి భయపడండి దాంట్లో రైట్ వస్తాం బాయ్ ఇది అనగాని తాతగా మనం ఎట్లా తాతలేం కదా కాఫీ తీసుకున్నాను బెటర్ ఉంటుంది కూర్చోను అక్కడ కూర్చున్నావా వర్షం వస్తుందా రా లేకపోతే ఇక్కడ కూర్చో ఓకే మాది మమ్నాడ్ డిస్ట్రిక్ట్ ఇంతకుముందు పాలమూరు జిల్లా అనే ఐడియా ఉంటుంది మీకు అక్కడ మరి తెలంగాణ ఇదే సైకిల్ రోడ్డా ఖమ్మం నుంచి ఇదేది విజయవాడ నుంచి కాదు ఖమ్మం నుండి రాజమండ్రి నుండి వైజాగ్ నుండి ఇటు శ్రీకాకుళం ఈ రూట్ ఇప్పుడు శ్రీకాకుళం అయిపోయింది ముందుకు వెళ్ళిపోవాలి ఇంకా ఇది ఒకటి రెండే తెలంగాణ ఆంధ్ర తర్వాత ఒరిస్సా స్టార్టింగ్లోనే ఇక్కడ నుండి 300 ఏం తీస్తుంది ఇంకా లేదు ట్రైన్కి మాది ఇక్కడ ఇటు పోవాలంటే చాలా ఎదురవుతుంది మాకు అయినా అప్పుడు ఐదు పోయినప్పుడు కూడా వెళ్ళేటప్పుడు సైకిల్ పోయినాము రిటర్న్లో ట్రైన్ ఇది రెండో ట్రిప్ అన్న ఈ మధ్య చాలా మంది కల్చర్ కోసం కానీ దేశం కోసం కానీ చాలా వరకు సైకిల్ రైడ్స్ ఎక్కువ చేస్తారు అవునవును చాలా మంది చేస్తారు రైడర్స్ 10 మంది దాకా ఉన్నారు అవునవును చేస్తేనే బెటర్ అదే ఎందుకంటే పబ్లిక్ కొంచెం తెలియాలి సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని కాపాడాలి అదే బాగుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే రేప్ కల్చర్ దానిపైన చేస్తున్నాం ఎందుకంటే చాలా జరుగుతున్నాయి ఈ మధ్య అదే బాగుంది అంటే అవగాహన వీడియోస్ కూడా కొన్ని బాగా వస్తుంటే ఇప్పుడే చూస్తాను మనం ఇంతకుముందు కూడా మన వేస్ట్ వీడియోలు ఏమి ఉండవు బ్రో ఏమన్నా సొసైటీకి యూజ్ అయ్యేవి ఉంటాయి ఇంతకుముందు ఏంటంటే మేము యాత్ర వెళ్తున్నాం కదా మాకు ఎప్పటికైనా గుర్తుంటుంది కదా అని ఈ వీడియోలు కూడా తీసుకుంటూ వెళ్తున్నాం అన్నట్టు ఎందుకంటే మా నాన్నది మాకు గుర్తుంటాయి కదా అట్లా
నేను డ్రైవర్ని ఎక్కడైనా రోడ్డు మీద ట్రావెలింగ్ వాళ్ళు లేదంటే ఎవరన్నా మంచిగా కనపడతాయి ఖచ్చితంగా విష్ చేస్తాను కనపడతాను మాట్లాడతాను రైట్ బ్రో ఎక్కడ ఇప్పుడు కోసం చేయట్లేదు కదా వాళ్ళ అక్కడి కోసం దేవుని కోసం పోయి అంటే నేరుగా బస్సు పోయి బడ్జెట్ని బట్టి కారు ఇది ఇంకా రిస్క్ ఇవన్నీ ఎందుకంటే ఎక్కడ స్టే చేయాలో అనుకుంటారు చాలా మంది ఈజీ అని అనుకుంటారు కానీ రిస్క్ అది మీకు కష్టమవుతుంది సైకిల్లో వాళ్ళంటే వాన్ అంట ఎండ అంత నిన్న నైట్ కరెక్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయింటే మేము చేరుకునే వాళ్ళం కానీ అప్పుడప్పుడే వర్షం స్టార్ట్ అయిపోయింది ఫుల్గా నాడిపోయినాం నిన్న ఇప్పుడు మధ్యాహ్నం కూడా ఒక 3 o'clockకి 3 o'clock ఇప్పుడు ఎంత 4 అయిందా 2 ఫస్ట్ 1 వచ్చింది కదా 1 గంటలకు అట్లా వచ్చింది ఇక భక్తి ఇక అట్లా అప్పుడు రాముడు అనుకున్నాడు ఇప్పుడు శ్రీకృష్ణుడు అనుకున్నాడు కొంచెం ప్రశాంతంగా అయితే రైట్ బ్రో పర్లేదు కొంచెం 10 నిమిషాలు మీకు టైం వేస్ట్ చేశాను అట్లే ఉండదు మాకు కూడా ఫ్రీగా ఉంటుంది ఇప్పుడు కలిసిపోతుంటే మీకు కూడా సపోర్ట్ చేస్తాను అవునవును అదే మెయిన్ పాయింట్ అదొకటి ఇప్పుడు మీరు అడిగిండ్రని చెప్పి ఇక మా కాదని లేకపోతాం ఇక అదొకటి మెయిన్ రీజన్ కాదన్నారు అనుకో మళ్ళీ అది అది ఇంతకుముందు నాన్న కూడా వచ్చినప్పుడు అదే అన్నాడు లేదు వద్దానంటే ఎట్లా ఎవరైనా ఆపినా కూడా మాక్సిమం మీకు అవకాశం ఉన్నంత వరకు ఆపి కనీసం వాటర్ అన్నా తాగాలి భోజనాలు మీరు చేసేసి ఉంటే తాగలేదు కనీసం వాటర్ బాటిల్ అన్నా తీసుకొని తాగి అదే అడిగే వాళ్ళకి ఇన్సల్టింగ్ అవుతుంది అని చెప్పి అట్లా ఏం అనుకోరు అట్లా అంటే నేను ఇప్పుడు మీరు అడిగారు కదా టీ తాదాం కాఫీ తాదామని సరే వద్దన్నా ఉండని అంటే మీకు కూడా కొంచెం ఇబ్బంది అనిపిస్తుందా అడిగి కాలు అయిపోయినాం కదా అడగకుండా ఉంటే సరిపోతుంది అన్నా నెక్స్ట్ టైం అదే ఒకసారి అడిగినప్పుడు ఇట్లా అయింది ఇప్పుడు కూడా వీళ్ళు అట్లనే ఫీలింగ్ లేక వెళ్ళిపోతాం కానీ అవతల వాళ్ళు కొంతమంది అట్లా ఉంటారు ఇట్లా ఉంటారు కాకపోతే మీ టైంని అడ్జస్ట్ చేసుకునే దానికోసం కాదంటారు అర్థం చేసుకోగలుగుతారు అదే ఇంకా 2.5 కిలోమీటర్లు ఇంకా జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇంకా 2.5 కిలోమీటర్లు పోతే టెక్కలు వస్తుంది మరి ఎండ ఇస్తుంది కదా పోదామా టెక్కలు పోదామా అదే ఎండ ఇస్తుంది కదా పోదామంటే మొదలు పోదాం ఈ నుంచి కొత్త ఎంత ఉంది ఇదొకటి లాగ్ పలాస 32 ఉంది 32 ఏమో నమ్మకం లేదు ఏదైనా ఛాయ్ తాగి ఆగి పెట్టుకుంటే సరిపోతుంది అంత లోపల ఆడ ఎట్లా టైం అయ్యి కదా ఆడనే పెట్టుకోలే ఆమె ఎట్లా లేట్ చేస్తుందని తెలిసిందే ఛాయ్ పెడుతుంది లేదంటే మధ్యలో అన్నం తీసుకొని ఎవరైనా బంక్ ఉంటే సర్కిల్లా బంక్ అడిగి పోదాం పోవచ్చు ఒక 20 పోవచ్చు మళ్ళీ పోతే కానీ మధ్యలో ఒకటి ఆడ ఉంది బంకు ఇండియన్ ఆయిల్ అంట ఆడవరకు పోదాం ఎంత ఉందో మరి ముందర తెలుసు చూద్దాం ఆలోచన 31 నుంచి ఈ ఎత్తులు లేకపోతే ఆరాం పోవచ్చు దిగుదామా దిగితే జర ముందర పోవచ్చు మీరు ఆపుతా మీద కాలు పెడతావా పెట్టు కింద పెట్టు బాగా నిజాను
మన ఇతరులు నిలవడానికి పెట్టుకోండి అమ్మా ఇది నడిచినందుకే చెమటలు ఎక్కువ వచ్చాయి అంబరం మోస్తుంది అట్లా ఇక్కడ సైడ్ అయితే ఎండ ఉంది కదా అట్లే ఉండింటే అయిపోతుండే ఇంకొక అర్ధ గంట చాలు ఒక 10 కిలోమీటర్లు పోయినా చాలు 30 చూపిస్తుంది నేను వచ్చి అమ్మా మళ్ళా కొండ స్టార్ట్ అయ్యి ఏం లేదు అట్లే చూపిస్తుంది మా కొంచెం 20 నిమిషాలు ఇట్లా జరుగుతుంది ఇట్లా బాబా వాడు ఎట్లా ఉన్నాయి ఇవి చిన్న చిన్ననే ఉన్నాయి కానీ ఇవి కొండలు ఇవి చిన్ననే అనిపిస్తున్నాయి చూద్దాం అయితే 15 లేకుంటే 30 అన్నం చూసుకో ఈ నుంచే స్టార్ట్ చేయాలి అన్నం చూసే ఒక ప్లేట్ అయితే అది సగం ఉంది కదా ఎట్లా ఒకవేళ దొరకకుండా కూడా సర్ది చేసుకోవచ్చు కదా రాత్రికి ఎట్లా ఎక్కువ ఇప్పుడు రాత్రి తక్కువ తింటే ఉదయం తొందర ఆగలవుతుంది అదే అంటారు రాత్రి తక్కువ తిన్నామనుకో ఉదయం తొందర ఆగలవుతుంది అదే రాత్రి తినేమనుకుంటే ఉదయం ఈరోజు ఆపకుండా ఎట్లా కొడుతుంది 50 కిలోమీటర్లు అట్లా 50 కిలోమీటర్లు అయినాక పోయి టిఫిన్ చేయొచ్చు చూద్దాం రోడ్డుకుంటే తెచ్చుకుందాము లేకపోతే ఆడుకుందాం వస్తుంది కానీ ఆడిపోయే వరకు దగ్గర అవుతుంది ఆ బండి పోయే దగ్గర స్లో అవుతుంది మళ్ళీ దిగాలి ఇక ఈరోజు దిగేది ఎక్కేది ఎక్కువే చూద్దాం 28 పోతుంది ఆడి వరకు పోదాం ఎన్ని గుట్టలు ఈరోజు దగ్గర 10 గుట్టలు ఎక్కినా ఎత్తులు బాబా పచ్చగా ఉందన్న ఆయన రామ రామ మరి పోలా అక్కడ గుట్టలే ఇక్కడ గుట్టలే ఇక్కడ లేవు కదా వెనుక ఉన్నాయి మళ్ళీ అది దాటి వచ్చినాం వెనుక కిలోమీటర్లు ఉంది ఇంకా 18 అంటే ఏం పోతుంది ఛార్జింగ్ లేదు దీన్ని అడుగుదామా బంక్ వచ్చింది మీరు ఉంటే బాగా లేదంటే మళ్ళా అడుగు అక్క మేనేజర్ ఉన్నారా నైట్ ఇక్కడ ఏమైనా ఉండడానికి ఛాయిస్ ఉందా అవదా ఛార్జింగ్ పెట్టుకుంటుంది అయితే ముందర ఇంకో బంక్ ఉందా పెట్రోల్ బంక్ ఎంత దూరం ఉంది ఉంది కదా థ్యాంక్ యూ అమ్మా మంచిగా కూర్చో లేడీస్ ఉంటే ఇంకా జర ఇబ్బంది రైట్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ దేవుడు పంపించినట్లు వచ్చిరన్నా ఇప్పుడు ఇక్కడ ముందర బంక్ ఉంది కదా అక్కడ అడిగినాము ముందర అదే వాళ్ళకి అయ్యారు అదే అదే ఇక్కడేనా ఓకే మెల్లగా మెల్లగా అమ్మా మంచిగా కూర్చున్నా పోండి టైంకి ఎట్లా దేవుడు పంపించాలో పంపించారు మేనేజరేనంట మళ్ళీ బాగా అనిపిస్తుంది కరెక్ట్ టైంకి చూడు మనం బంక్ పోదాం అనుకునే టైంలో మ్యాప్ టైం అయిపోయింది అన్న ఓకే వస్తున్నాం
ఇక్కడ సైడ్ పెట్టినా ఇక్కడ సైడ్ పెట్టినా ఇక్కడ పెడదామా లేకపోతే ఇక్కడ పెడదాం ముందర అమ్మ థ్యాంక్ యూ అన్న. వాటర్ కావాలంటే అన్న ఓకే అన్న మీరు ఎక్కడ ఓకే ఇప్పుడు ఉండే మీరు వెళ్తారు అయితే అన్న డ్రాప్ చేయడానికి వచ్చారా ఓకే అన్న అన్నదాన్ని కూడా మాట్లాడు ఏం ఫ్రెష్ అవుదామంటే బాత్రూమ్ లేదా ఓపెన్ దీంట్లో చేద్దామంటే ఓకే ఓకే నైట్ ఉంటుందా నైట్ ఉండి మార్నింగ్ 5 గంటలు వెళ్ళి బాత్రూమ్ ఉంది వాడుకొని అందరం తెలియదు ఏం థ్యాంక్ యూ అన్న అదే ఇప్పుడు ముందుకు వెళ్తుంటే ఎక్కడ ఉన్నాయి చూస్తుంటే ఆ టైంకి మీరు వచ్చారు ఛార్జింగ్ పెడతానంటే ఛార్జింగ్ ఓకే థ్యాంక్ యూ అన్న మీ పేరన్నా నాని రైట్ ఓకే అన్న పర్లేదు మన సాయం థ్యాంక్ యూ పెడతాం అది బ్యాగ్ లాగే